నా పేరు భవాని. నేను జిల్లాకి మోడల్స్ మీద అంటే వ్యవసాయంలో మీద దండగ వస్తుందనే ఉద్దేశంతో మోడల్స్ ప్రతి ఒక్కరితో కూడా ఒక 1/4 ఎకరం, ఒక 20 సెంట్లు 10 సెంట్లలో మంచి మోడల్ వేయమని మాకు ఒక ట్రైనింగ్ అనంతపురంలో ప్రతి నెల 6 రోజులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ట్రైనింగ్ అయ్యి మా పరిధిలో ఉన్న ఒక 5 రైతులతో మోడల్స్ వేయమని చెప్పాలి. అందులో భాగమే PMDS. ఈ PMDS అంటే నవధాన్యాలు. ఇప్పుడు మనం ఎన్ని రకాలైన తిండి తింటున్నాము, అన్నం, కూర, టిఫిన్ ఎన్నో రకాలు తింటాం. కానీ భూదాతికి ఏం చేస్తున్నాం, మనం ఒట్టి వరే పండిస్తున్నాం. రెండో పంట వేయట్లేదు. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా పేరు చెప్తే వరే, అపరాలు వేయట్లేదు. కాబట్టి భూమిలో సారం అంతా పోతుంది. వేసవి కాలంలో కూడా భూమి పొడిబారిపోయి ఉంటుంది, ఎండకి ఎండిపోయి ఇందులో ఉన్న సారం అంతా పోతుందన్న ఉద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరితో కూడా చెప్పండి మీరే. మనకి గతంలో అయితే పిల్లి పెసలు, గనిమనండి ఇవన్నీ కూడా జరిగిన రైతులు. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు వచ్చి కొద్దిని అందరూ కూడా ఇది తొందరగా అయిపోవాలన్నా, వేగంగా అయిపోవాలని ఎవరో బలమైన ఏమి వేస్తలేదండి, బలమైన చేస్తలేదండి. చేయకుండా ఏంటంటే మామూలుగా ఈ పంట అయిపోయిన మరి పంట చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, భూమిలో సారం లాగేసుకుని బలం ఉంటుంది, భూమిలో బలం ఉంటలేదండి, ఆడతలేదు, ముఖ్యంగా భూమి ఆడతలేదు. ఇప్పుడు ఆరుదలు వచ్చాయండి. మీరు అనేది ఈ రొట్ట వేసినందువల్ల మాకు మేమందరం వేసినందువల్ల మాకు దిగుబడి బాగుంటుంది, పిండి కూడా తగ్గుద్దండి, ఎరువులు తగ్గుతాయి, చేను కూడా మంచి బలం అవుతుంది పచ్చి రొట్ట వల్ల. చాలా బాగుందండి. మాకు పురుగుల నుంచి కూడా కాపాడుకుంటున్నాం, చాలా బాగుందండి.